అంటే ఇప్పుడు దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్. ట్రెండ్ చూస్తుంటే హీరోలకు తప్ప ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు లేని పరిస్థితి. ఈవెన్ చాలా పాపులర్ ఆర్టిస్టులకు కూడా మొత్తం బడ్జెట్ అంతా రెమ్యునరేషన్ పరంగా హీరోలో తీసుకుంటున్నారు. ఒక కాన్సెప్ట్ అనేది పెరిగిపోయింది. చాలా మంది పాపులర్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు లేవనేది నడుస్తుంది ఇప్పుడు. అంటే ఈ క్రమంలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. సో వీటన్నిటిని మీరు దృష్టిలో ఉంచుకునే ఈ కాన్సెప్ట్ తీసుకురావడం ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి, హీరోల రెమ్యునరేషన్స్ అనేది ఇట్ ఈస్ జస్ట్ మిస్గైడెడ్ థింగ్. అది అసలు కరెక్ట్ కాదు. అది ఎందుకు కరెక్ట్ కాదంటే, హీరో రెమ్యునరేషన్ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ రెవెన్యూ. ఆ పిక్చర్ అందుకే అతని ఫేస్ చూడటానికి ఎంతమంది వస్తారు, రికవరీ ఎంత ఉంటున్న దాని మీదే రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్. ఇంకోటి, అవకాశాలు లేవు అంటే నా పాయింట్, ఇన్ని సినిమాలు వారానికి 4-5 వస్తూ ఉంటాయి, చిన్న పెద్ద వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందరికీ ఉన్నాయి, అవకాశాలు లేవని కాదు. కాకపోతే ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు ఒక 4 కోట్లు 10 కోట్లు వాట్ ఎవర్ మనీ ఖర్చు పెట్టి రిలీజ్ టైంకి రివ్యూల మూలానో, ఆడియన్స్ మూలానో, పబ్లిక్ రివ్యూస్ మూలానో ఇది నచ్చలేదా అది నచ్చలేదా అని, అప్పుడు ఏంటి మీరు 1 year 6 months కష్టపడినా కూడా మీరు లాస్ట్లో వింటున్నారు అది. సో అప్పుడు అది దాన్ని కట్ చేయడానికి నా మెయిన్ పాయింట్. ఎప్పుడైతే నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తానో, ఎవరైతే చూడటానికి వస్తున్నారో వాళ్ళు తెచ్చుకోలేరు కదా.